కాంగ్రెస్ నిజ స్వరూపం 4 నెలల్లోనే బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. వెంకట్రామరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే బలమైన ప్రతిపక్షంగా నిలుస్తామని కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. బాగా ఆలోచించండి. పార్లమెంట్ ఎన్నిక కూడా చాలా చాలా ముఖ్యం. మహిపాలన ఏమన్నాడు, నేను ఎమ్మెల్యేగా గెలవడం ఎంత ముఖ్యమో ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవడం అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం తెలియజేసినారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల లోపలనే వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటిదాక బోడమల్లప్ప కథ బయటపడ్డది. కాంగ్రెస్ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్లు వచ్చింది. మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత చేస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికింది. నమ్మి నానబెట్టే వెంకట్లో అందరూ పుచ్చులైపోయినాయి. నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే 4 నెలల్లోనే ఇవాళ ప్రజల్ని నగ్గేటం ఉంచింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళ సంగతి మీకు తెలియదేం లేదు. 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మన బీఆర్ఎస్ ఏం చేసిందని ఇక్కడున్న ఎవరిని అడిగినా బీజేపీ వాళ్ళని అడుగుతుంది ఏం చేసిందో చెప్తారా? ఏమిచ్చింది బీజేపీ? పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు తగ్గించింది. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని చంపింది బీజేపీ. ఏ ఒక్కరికి కూడా మేలు చేయలేదు. ఏమన్నాడు, ఈ నెల లక్ష మేము కట్టే తులం బంగారం ఇస్తాను. మరి 4 నెలల ఈ పటాన్చెరులో ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఎంత మోసం! ఇంకా కొన్నివరకు చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 51,000 రూపాయలకు తులముందే వీళ్ళు వచ్చిన 4 నెలల్లో 75,000 రూపాయలకు తులమైంది. 20% పెరిగిందట బంగారం ధర. ఏమన్నాడు, మా కాంగ్రెస్ గెలిస్తే నెలకు 2,500 రూపాయలు ప్రతి అక్క చెల్లి అకౌంట్లలో ఇస్తామన్నారు. బాండ్ పేపర్లు తెచ్చి పంచింది. కాలల్లో మొక్కి